Harini, truth or dare? Truth. Tell me about your last breakup story. నాకు బ్రేకప్స్ ఏం లేవు తెలుసా? ఉంటది ఏదో ఒకటి లేదు. ఉంటది. ఇప్పుడు దాకా తను ఏ రిలేషన్షిప్ లో ఉన్నా అన్ని రిలేషన్షిప్ కంటిన్యూగానే ఉంది. నేను నీ గురించి అడగసే హరిణి గురించి అడిగా. నాది హెల్దీ లవ్ స్టోరీ, సో బ్రేకప్ ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ. Or else dare tell me about your first love story. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ప్రపోజ్ చేశా? ఫస్ట్ లవ్ స్టోరీ నేను స్కూల్లో ఉన్నప్పుడు. చదువుకోమంటే మనసులు చదివింది. చెప్పండి. ఆ అబ్బాయి రాజమండ్రి అబ్బాయి. సో నేను స్కూల్కి వెళ్ళే టైంలో తను నన్ను లవ్ చేశాడు. అప్పటికి తను కొంచెం ఏజ్డ్ అనమాట, అంటే వర్క్ చేస్తున్నాడు. అంటే తను జాబ్ చేస్తున్నాడు, నేను చిన్న అమ్మాయి కదా, పెద్దవాడు. అబ్బాయి చాలా మంచోడు. సో దట్ టైం నాకు అర్థం అవ్వలేదు. తను చాలా ట్రై చేశాడు, ఫీల్డ్ వద్దు సంథింగ్ చూసుకుంటా అని. బట్ నాకు అప్పుడు అర్థం కాల. వెనెవర్ నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఐ ఫీల్ తను మిస్ అవ్వకుండా ఉంటే లైఫ్ నాకు ఇంకా బాగుండేదేమో అని లిటరల్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ లాస్ట్ టైం షోలో కూడా చెప్పా. సో అబ్బాయి చేసుకున్న అమ్మాయి లక్కీ. వెరీ నైస్, వెరీ స్వీట్, గ్రేట్ లవ్ స్టోరీ, ఫస్ట్ లవ్ స్టోరీ. నెక్స్ట్ నిఖిల్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నీ పాస్ట్ రిలేషన్ ఒక అమ్మాయికి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఈ షో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ షో చూడు అని చెప్పు. వీళ్ళు చూడు. నాకు గేట్ చేసిన వాళ్ళైనా నా ఇష్టపడే వాళ్ళ లెట్ దెమ్ బి హ్యాపీ. వెరీ గుడ్. ఆది ట్రూత్ ఆర్ డేర్? ఇష్టం. డన్. డేర్ రీతు అండ్ ఆది సాల్సా మూమెంట్స్. రెడీ? 3, 2, 1. వాడు కనిపించిన మా అమ్మకి పని. So here we come to the end of Truth or Dare. Thank you so much. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వెళ్ళిపోయే టైం వచ్చేసింది. అండ్ ఇంతకు ముందు సీరియస్గా చెప్పాను, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో హెడ్ ఆఫీస్ నుంచి మీకు గుడ్ న్యూస్ ఉంది అని. కానీ ఎవరు అడగట్లేదు కాబట్టి అదేంటో నేను వెళ్ళిపోతున్నా. ఏంటి అది? కాదు, ఇది కాదు. ఎస్, హెడ్ ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ తీసుకొస్తానన్నదా? హెడ్ ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ అన్నదా? లక్కీ అండ్ సత్య మనకి క్యాలెండర్ పోస్టర్స్ చూపెట్టబోతున్నారు. ఎస్, జనవరి పోజ్, ఫిబ్రవరి, మార్చ్ కొంచెం హాట్గా ఉంటుంది. సమ్మర్ అప్పుడే స్టార్ట్ అవుతుంటుంది మెల్లమెల్లగా. ఏప్రిల్ సగం వేడి సగం వర్షం. మే ఎండాకాలం. అది జూలై. నువ్వు ఎత్తుకో ఇప్పుడు. డిసెంబర్ పోజ్ లాస్ట్. ఇంకా ఇట్ హ్యాస్ టు బీ ది నిఖిల్ చాలా కాలం నుంచి కరువులో ఉన్నాడు, అర్థం చేసుకోండి. డిసెంబర్.